చెప్తా ఉన్నాను. ఎవరు కూడా గాజులు వేసుకుని వైఎస్ఆర్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అంటేనే దమ్మున్న నాయకుడు తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు చెప్పండి, నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక డైలాగ్ కొడతా ఉన్నాడు. మనకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన అంటా ఉన్నాడు, కులాన్ని అడ్డం పెట్టుకొని ఏమయ్యా మీరు ఎవరైనా గట్టి కార్యకర్తలు వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే బీసీ కులానికి చెందిన వ్యక్తులు కనబడితే వాళ్ళని మొట్టమొదటి ఇంకా మీరు రెండవ మోచేతిలో మీకు నీళ్ళు తాగుతా ఉన్నారు, మీకు సిగ్గు లేదు అని వెళ్తారు. అయ్యా నువ్వు వారు జగన్మోహన్ రెడ్డి గారు మోచేతి నీళ్ళు తాగి మీకు రాజకీయ దిశ పెట్టించలేదు. మీకు రాజకీయ దిశ పెట్టి 5 సంవత్సరాలు మంచి పదవి ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మేమంటే సరే ఈడ మా మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు, ఇప్పుడు కమ్మల మోచేతి నీళ్ళు తాగుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డిని స్వచ్ఛమైన నీళ్ళు, ఇవన్నీ నీసు నీళ్ళు అందరికీ తెలుసు. అదే రుచిగా ఉన్నట్టు. ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నా ఆవేశం ఎక్కువ ఇంకా దండిగా మాట్లాడుతున్నాను. మా ఆయన అంటే కంటున్నాడు. నా మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నిన్ననే వాట్సాప్ లో ఒక వీడియో వచ్చింది. వైసీపీ ఎక్స్ ఒక్కసారి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి నాన్నతో పోల్చుకుంటే వయసులో పెద్ద ఆయన. నాన్న 3 సార్లు ఎమ్మెల్యే, ఒక్కసారి 5 ఏళ్ళు మినిస్టర్. నాన్నకున్న సీనియారిటీకి ఆయనకున్న ఏజ్కి బుద్ధికి అస్సలు డిఫరెన్స్ లేదు. నార్మల్గా దాదాపు 1.5 సంవత్సరం అయింది నేను ఏ ప్రెస్ మీటు పెట్టుకోలే. ఒక్క వైసీపీ నాయకుని కూడా మైక్ పెట్టుకొని ప్రశ్నించిందే లేదు. ఎందుకంటే సామాన్యంగా నా జనము, నా పామిడి, నా గుత్తి, నా గుంటగళ్ళు వాళ్లకు మంచి చేయాలా అని రాజకీయం చేసుకోపోయే మెంటాలిటీ మా క్యారెక్టర్. ఈరోజు ఈ మీటింగ్ పెట్టే రీజన్ ఒకటే. నిన్న వీడియో చూసినాక బాధేసింది. నీకు బీసీ కులాలు ఓట్లేస్తేనే నువ్వు ఒకసారి ఎమ్మెల్యే అయినావు. వైసీపీ పార్టీలో కూడా కమ్మవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ జగన్ కూడా కమ్మవాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని కూడా మంత్రం చేసిండే 5 ఏళ్ళలో మీకు తెలిసిందే. మన అన్నవారు ఎవరో అన్నారు, పక్కన ఉరవగోడలో కూడా మన ప్రభాకరనే పక్కన ఉరవగోడలో కూడా కమ్మవాళ్ళు అన్నారు, అక్కడ పోయి అను అని. నీకు గుత్తి పామిడి గుంటకల్లో ఉండే కమ్మవాళ్ళు నీస్ అయిపోయినారు. వాళ్ళతో వాళ్ళు కూడా పక్కన పెట్టుకుని వాళ్ళని కూడా ఓట్లు వేయించుకున్నావు. కానీ ఈరోజు లాస్ట్ 5 ఏళ్ళు ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు, గాల్లో ఎమ్మెల్యే అయిపోయినావు. ఇప్పుడు ఏదో మీటింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవాలా. పాపం మీ కార్యకర్తలు అన్న మీటింగ్ అంటే నేను రా అని చెప్పుకునే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఏదో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, 1 నెల 2 నెలలు ఎలక్షన్ వస్తుంది. వెంకటరామరెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, అసలు నీకు ఇన్ఛార్జ్ అనే 10 మన్నా ఉందా నీ గుంటకల్లో? గుంటకల్కి ఇన్ఛార్జ్ నువ్వేనా? ఒకసారి నువ్వు ప్రశ్నించుకో.
మీ జగన్మోహన్ రెడ్డిని అడిగి ఇన్ఛార్జ్ అని నువ్వు గుంటగని ఇన్ఛార్జా లేదా అని కనుక్కొని వచ్చి తర్వాత ఇంకోటి నిన్ననే ఆ వీడియో చూసేటప్పుడు నేను నాన్న మా చెల్లెలు కూడా పక్కనే ఉంది. ఏదేదో డైలాగ్ కొడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలన్నీ విన్నాక ఈయన ఎలక్షన్ అయిపోతేనే ఒక 3 నెలలు ఊరిడ్చి పారిపోయినాడు, మీకంతా తెలిసిందే. తర్వాత ఏదో గుంటకల్లికి ఫ్రీడమ్ తెచ్చినట్టు ఆయన ఏదో ర్యాలీ చేసుకొని ఒక 1000 మందితో ర్యాలీలో పోతున్నాడు. వెనక వాళ్ళ కూతురు నాన్న మీసా తిప్పు, నాన్న మీసా తిప్పు. నిన్న మా చెల్లెలి నాన్న ఆ రోజు ఆ వీడియోలో మీసం తిప్పు అంటుంది. కానీ గుమ్మూరు జయరాం గెలిస్తే మీసా తీసుకుంటానన్నాడు. మీసా తీసుకొని మీటింగ్లు పెట్టుకోవాలి కానీ మీసా తీసుకోకుండా డైలాగులు కొట్టి నేను రెడ్డిని, నేను అది ఇది అని ఈరోజు ఒక క్యాష్ నిర్దేశించి ఇచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ మీసా తీపించుకొని తర్వాత గుమ్మూరు జయరాం అనే తర్వాత నార్మల్ గా మేము కొన్ని వీడియోలు చూస్తుంటాం. నార్మల్ గా ఎన్నో లాస్ట్ టైం కూడా పామిడిలో ఒక యాక్సిడెంట్ అయింది. నార్మల్ గా యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్పి వాళ్ళకి ఏదో ఇట్లా అయిపోయింది ధైర్యంగా ఉండన్నారు చెప్పాలా. ఈయనకి చెప్పినట్టే ఆ బుద్ధి లేదు, ఆ వయసుకి తగినట్ట బుద్ధి లేదు. అక్కడికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. గుమ్మూరు జయరాం వచ్చినప్పటి నుంచి ఇక్కడ మర్డర్లు కానీ రౌడిజం కానీ ఎక్కువైంది అంటున్నాం. ఇదే ఎలక్షన్ లో కుంటెనక్క రాజకీయాలు కుంటెనక్కలన్నీ కలుసుకొని గుమ్మూరు జయరాంని తొక్కాలని చూసినా కూడా ఎన్ని నక్కలని చేరుకున్నా కూడా 6000 మెజారిటీతో గెలిచి ఈ రోజు గుమ్మూరు జయరాం ఒక పేకాట మంత్రి కాదు, పేకాట ఎమ్మెల్యే కాదు, ఆయన అందరికి కావాల్సిన ఒక ముఠా మేస్త్రి, అందరికి కావాల్సిన ఒక ఎమ్మెల్యే అన్నట్టు ఈ రోజు మా నాన్న అయితేమి మా బాబాయిలు అయితేమి నేను కూడా ప్రతి ఒక్కరే 3 మండలాల్లో నువ్వేం చేసినావు తెలుసా? అభివృద్ధి అనేది లేదు. 3 మండలాలు ఎంత డబ్బులు వస్తాయి, ఇన్ఛార్జ్ డబ్బులు తెస్తాడు, ఎవరైతే కమిషన్లు. ఇప్పుడు సోలార్ పవర్ వచ్చింది, లాస్ట్ టైం ఎందుకు వాపస్ పోయింది తెలుసా మీ అందరికి? ఈ ఎమ్మెల్యే అదే ఎక్స్ ఎమ్మెల్యేకి కమిషన్ సరిగ్గా లేదని ఆ పవర్ గ్రిడ్ కూడా వాపస్ పోయిందా. కానీ మన తెలుగుదేశం పార్టీ వచ్చినాక పవర్ గ్రిడ్ వచ్చింది. ఈ రోజు మనకి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత ఈ స్టేజ్ లో మళ్ళీ ఒకటి చెప్పాలనుకుంటున్నా, తెలుగుదేశం పార్టీ అనేది ఒక గురుకుల్ స్కూల్ లాంటిది. ఈ గురుకుల్ స్కూల్ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీఎంలు అయినారు, మినిస్టర్లు అయినారు, కేంద్ర మంత్రులు అయినారు. ఈ రోజు మా గురువు గారు చంద్రబాబు నాయుడు గారు, మా చిన్న గురువు గారు లోకేష్ నాయుడు గారు, ఆయన వాళ్ళ స్కూల్లోనే నేను కూడా నా రాజకీయ వయసులో ఉన్నప్పుడు స్టార్ట్ కాలే, నా రాజకీయం తెలుగుదేశంలో వచ్చినాక నా రాజకీయం స్టార్ట్ అయింది. తెలుగుదేశం గురుకుల్ స్కూల్లో నేను స్టూడెంట్ గా ఒక రాజకీయం చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వెంకటరామరెడ్డి గారు కూడా మీకు క్వశ్చన్ ఇస్తున్నా, నిన్న కమ్మకులం అని చెప్పి ఏదేదో మాట్లాడినావు. మీ నాన్న కూడా తెలుగుదేశం పార్టీ స్టూడెంట్ అనేది మర్చిపోయినావు. మీ అన్నలో తమ్ముడు కూడా మీకు రాజకీయ భిక్షం పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారే. నిన్న ఏదో మనోడు 90 వేసినట్టున్నాడు, మీటింగ్ పెట్టుకోవాలా, ఏదో హైదరాబాద్ పోతుందంట, 15 నిమిషాలు ఉంటాను నేను ఎక్కువసేపు మాట్లాడను అని చెప్పి ఏదో ఒకటి మాట్లాడాల. నాన్న ఏమన్నాడు, మోకాలు చేతి నీళ్ళు తాగద్దన్నాడు. ఎప్పుడు ఎలక్షన్ లో, ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్ళ ఎలక్షన్ తెలిసిపోయింది. ఈయన చైర్ పైన కాలేసుకొని ఏమే అని అట్లాంటి రాజకీయం చేస్తా ఉంటే మనం అట్లాంటి రాజకీయం మనం చేయకూడదు. ఈ రోజు మీరు చూశారు 2 ఏళ్ల నుంచి
గుమ్నూరు రాజకీయ, గుమ్నూరు జయరాం ఎట్లా, గుమ్నూరు జయరాం కొడుక, గుమ్నూరు జయరాం తమ్ముళ్ళు ఎట్లా అనేది మీరు మీతో పాటే, మా అన్నదమ్ములలాగే మీతో అందరితో పాటే కూర్చొని మీతోనే ఉంటాను. కానీ మీతో ఎప్పుడు కాలు పైన కాలు వేసుకొని నేను రెడ్డి, నేను అది ఇది అని చెప్పి మేము అట్లాంటి రాజకీయం చేయలే. తర్వాత ఈయన అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు ఇస్తూ ఉంటాడు. ఈయన ఎంత పెద్ద మనిషి అంటే, బాలకృష్ణ సార్ అసెంబ్లీలో ఏదో మాట్లాడినారు పాపం. ఆయన రేంజ్కైనా ఆయన సరిపోతాడా? అసెంబ్లీలో తాగి మాట్లాడినమాట. రోజు సాయంకాలం అయితే తాగి మాట్లాడేది నువ్వు, బాలకృష్ణ గారి నుంచి ఆయన ఎంత పెద్దోడు నువ్వా? ఆయన ఫ్యాన్స్ తలుచుకుంటే నీ ఇంట్లో నుంచి నందమూరి అభిమానం తలుచుకుంటే నీకు గుంటగల్ నుంచి తరిమి మరి హైదరాబాద్ పంపిస్తారు. మరి తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటారు కదా, నార్మల్ గా వీళ్ళు ఎవరు ఏం మాట్లాడినా మేము రియాక్ట్ కాదు. వెంకటరామ రెడ్డి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టుకుంటుంటారు, ఇంకా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టుకున్నా మేము ఎక్కువ రియాక్ట్ కాము. ఎందుకంటే కుంటెనకలు అరుస్తూ ఉంటాయిలే, రోడ్డు పైన కుక్క అరుస్తూ ఉంటే మనం పట్టించుకుంటామా? పట్టించుకో. సేమ్ అట్లా వీళ్ళు వీడియో చూసినప్పుడు నవ్వుకుంటా. ఇంకొక బఫూన్ ఉన్నాడు కర్నూలు డిస్టిక్ లో, పక్కనే ఆలూరు కాన్స్టిట్యూన్సీ, వాడు కూడా అట్లా అది ఇది ఇది అని వాగుతూ ఉంటాడు. మేము ఆ వీడియో చూసినప్పుడల్లా నవ్వుకుంటాము, మాకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటది. కానీ ఎప్పుడు వాళ్ళ గురించి పట్టించుకొని వాళ్ళ గురించి మాట్లాడము. కానీ ఈ రోజు ఎందుకంటే, ఈ రోజు ప్రెస్ మీట్ ఇవ్వాల్సిన ఒక రోజు, ఎందుకంటే మన సీఎం సారు ఒక ఆ క్యాస్ట్ కి చెందిన ఆయన, అంత పెద్ద మనిషి ఆ క్యాస్ట్ నుంచి వచ్చి ఈ రోజు వైసీపీ అనేది తిప్పి కొడితే 10 ఏళ్ళ చరిత్ర, కానీ టీడీపీ అనేది దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ గతి లేకుండా గాలి కొట్టుకుని పోయింది. ఇంకొక నెలలో ఎలక్షన్ వస్తుంది. ఫస్ట్ నీకు ఇన్ఛార్జ్ 10 ఉందో లేదో తెలుసుకో. తర్వాత నువ్వు వచ్చి ఇక్కడ మీ క్యాండిడేట్ నిలబడతారు లేదో అది కూడా తెలుసుకో. తర్వాత ముఖ్యంగా వైసీపీ లీడర్ని, మన వైసీపీ కార్యకర్త అన్న వాళ్ళని నేను అడగాలనుకుంటున్నా. దాదాపు మేము వచ్చి 1.5 సంవత్సరం అయింది. ఎక్కడన్నా కానీ వైసీపీ వాళ్ళు కేసు పెట్టండి, సీఏ పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి, వైసీపీ వాళ్ళు కేసు పెట్టండి, వాళ్ళ లోపల కేసు కొట్టండి అని చెప్పి అట్లాంటి కుళ్ళి రాజకీయం ఎప్పుడు నేను కానీ మా నాన్న కానీ చేయలేదు. ఎప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చినామంటే, పామిడి గాని గుత్తి గాని గుంటకల్లో ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినాం. అదే గుమ్మూరు చేయడం ఒక రౌడీ, ఒక దుర్మార్గుడు అంటే ఈ రోజు మీరు ఒక్కరు కూడా గుంటకల్ కాన్స్టిట్యూన్సీ లో తిరిగలేరు. మొన్నే ఒకడు జడ్పీటీసీవుడు గుత్తిలో, వాడు వాడని మాట్లాడలేదు. నేను తలుచుకుంటే ఈ రోజు నువ్వు గుత్తిలో తిరిగేవాడిరా, ఒకసారి ఆలోచించుకో. తర్వాత పాపం అర్థాలు పెట్టుకుని మీడియాకి వాడు పక్కన ఉంటాడు. పాపం పక్కన వైసీపీ కార్యకర్తలంతా బలి చేస్తా ఉంటాడు. మీరు మాట్లాడే మీరు, వాడు మాత్రం మాట్లాడు. వైసీపీ కార్యకర్తలు అన్నలారా, మీకు అదే చెప్తున్నా, వీళ్ళు ఏదో నెలకో 2 నెలలకు వచ్చి ఏదో మైక్ లో మాట్లాడేసి మిమ్మల్ని మధ్యలో బలి చేస్తా ఉంటారు. దానికి బలి కావద్దండి అన్న. ఒకటే కోరుకుంటున్నా, రేపు కూడా గుమ్మూరు ఈశ్వర్ గురించి మైక్ ఇది ప్రెస్ మీట్ పెట్టండి, మీరు మాట్లాడాలని చెప్పి మిమ్మల్ని ఒత్తిడి చేయొచ్చు. దానికి ముందు ఒకటి తెలుసుకోండి, గుమ్మనూరు ఈశ్వర్తో పెట్టుకోవచ్చా? గుమ్మనూరు ఈశ్వర్తో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అని అనుకుంటే రేపు ప్రెస్ మీట్లు పెట్టుకోండి. తర్వాత ఎవడన్నా ప్రెస్ మీట్లు పెట్టుకోండి, తర్వాత ఎవరైనా ప్రెస్ మీట్లు పెట్టుకొని దిక్క మాటలు మాట్లాడితే మీకు వేరే సినిమా కూడా ఉంటుంది. ఇప్పుడే ప్రతి మీటింగ్ లో మీరు మేము చేయకోకుండా మా గురించి కానీ మా పార్టీ గురించి కానీ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. మరి నేను కానీ మా నాన్న అనుకుంటే వైసీపీ లీడర్లు, కార్యకర్తలు కాదు, కార్యకర్తలు మంచోళ్ళు అక్కడ, కానీ లీడర్లు చాలా తప్పు చేస్తున్నారు. మా పార్టీ వాళ్ళ జోలికి కానీ, మా పార్టీ గురించి కానీ, మా సీఎం గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడితే కాన్స్టిట్యూన్సీ నుంచి బయటికి తరిమి
జగన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. మరి ఇంకోసారి ఏదైనా మాట్లాడాలన్నా అది కరెక్టా రాంగా నువ్వు ఫస్ట్ ఇన్ఛార్జ్ పని తెచ్చుకొని దాన్ని అనౌన్స్ చేయించుకొని వచ్చి మాట్లాడాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన నా తెలుగు అక్క చెల్లెలందరికీ, అన్న తమ్ములందరికీ, ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.